సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఎవరికి భయపడుతూ, ఏ సమస్యకి భయపడుతూ, ఏ పరిస్థితి నిన్ను దుఃఖపెడుతూ ఉందో ఆ పరిస్థితులను గురించి దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. ఎవరికి కూడా నీవు భయపడనక్కరలేదు. ఏ పరిస్థితిని చూచి కూడా నీవు భయపడాల్సిన అవసరత నీకు లేదు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ దేవాది దేవుని వాక్కు నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నప్పుడు దేవుని మాటలను నీవు హృదయపూర్వకముగా అంగీకరించు నేస్తమా. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. కాబట్టి నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు, నిన్ను రక్షించే దేవుడై ఉన్నారు, నిన్ను తన ఆశీర్వాదములతో నింపి జీవింపచేసే దేవుడై ఉన్నారు. కనుక నీవు ధైర్యముగా ఉండు, భయపడకు. ఇది నీ దేవుని వాక్కు, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని వాక్కు నీతో మాట్లాడుచూ ఉంది. కాబట్టి నేస్తమా ధైర్యముగా ఉండు. ఎట్టి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందున్నారు. గనక చాలా సంతోషముగా దేవునిని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ధైర్యముగా ఉండు. ఏమిటా ధైర్యము అంటే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు, మాట నెరవేర్చే దేవుడై ఉన్నారు. నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని కలుగచేసిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కనుక ధైర్యముగా ఉండు నేస్తమా, భయపడకు. నీ జీవితంలో నూతన కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నారు. తప్పకుండా నీవు వాటన్నిటినీ అనుభవిస్తావు. సంతోషము, సమాధానము, నెమ్మది గలవానివై జీవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు రాజా. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడా నాయన, మీ ఘనమైన నామమునకు, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్ర కోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డలో ఉన్న సమస్త విధములైన భయములు నాయన అన్నిటినీ దూరపరిచి ధైర్యమునిచ్చి నాయన మీ మేలులతోనూ నాయన మీ ఆశీర్వాదములతోనూ మీ ఉన్నతమైన కార్యములతోనూ నాయన నింపండి దేవా. నాయన సంతోషపరచండి, సమాధానంతో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న నాయన పని పాటలలో, ఉద్యోగ విధులలో, వ్యాపార విధులలో తోడుగా ఉండి మీ జ్ఞానమునివ్వండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి నాయన. ఆరోగ్యమునివ్వండి తండ్రి. మీ కృపలో నాయన మీ ఆశీర్వాదమునివ్వండి దేవా. వారు పడుతున్న ప్రతి కష్టమునకు నాయన మంచి మేలులు, ఆశీర్వాదములు మీరు అనుగ్రహించి నింపి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి, ఉన్నతమైన విద్యలు ప్రసాదించండి, ఆరోగ్యమునిచ్చి జ్ఞాపక శక్తినిచ్చి నడిపించండి నాయన. ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీ కనికరములు చూపించండి రాజా, సహాయం ఇచ్చేయండి తండ్రి. అలానే నాయన పసిపిల్లలను, వృద్ధులను కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. వారందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి, అవసరమైన నాయన క్షేమమును, కాపుదలను అనుగ్రహించి మేలులతో హృదయాలు తృప్తిపరిచి దీర్ఘాయుష్నిచ్చి నడిపించండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి.
అందరికీ ఆలోచన జ్ఞానమునిచ్చి అందరితోనూ స్నేహభావముతో నాయన మెలగగలిగే కృపను మీ బిడ్డలకి ప్రసాదించి మీ ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.